వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, అరెస్టులు ఈ ఎపిసోడ్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చంద్రబాబు గారి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంటిన్యూ అయితే అవుతూ ఉంది. సో ఈ క్రమంలో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన మీద 8 కేసులు పెట్టారు. 85 రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఒక కేసులు వేలు, మరో కేసులు వేలు, మరో కేసులు వేలు, అట్లా మొత్తం ఇప్పుడు 8 కేసుల్లో కూడా చివరిగా రుస్తుం మైనింగ్ కేసు అని ఆ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకోకపోతే ఆయన మంగళవారం నాడు జైలు నుంచి విడుదల అవుతారు. కాదు కూడా జైలు నుంచి విడుదలయ్యేంత వరకు చెప్పలేము, విడుదలై గేటు దాచిన తర్వాత కూడా చెప్పలేము. ఆయన ఎవరు మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ కిషోర్, ఆయన చూశారు. అలా జైలు నుంచి బయటకు వచ్చి గేట్ అట్లా దాటి వాళ్ళ పాపకి చిన్నగా ఇక్కడ ఓ చిన్నగా ప్రేమగా ఓ ముద్దు పెట్టగానే వాళ్ళ చిన్న బుడ్డ పాపకు మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ దాని మీద హైకోర్టుకి వెళ్ళి అట్లా ఇట్లా ఆగి హైకోర్టు ఇచ్చి వాటి పెట్టిన తర్వాత విడుదల చేశారు. సో మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోకపోతే మంగళవారం విడుదల అవుతారు. సరే 85 రోజులు జైల్లో ఉంచడం ఇక సాటిస్ఫైడ్ అని చెప్పి పాలకపక్షం వాళ్ళు కనుక అనుకుంటే ఓకే, లేకపోతే ఇంకేం చెప్పలేము. విడుదలయ్యేంత వరకు చెప్పలేము, విడుదలై జైలు నుంచి బయటకు వచ్చి గేటు దాటిన తర్వాత కూడా చెప్పలేము, ఏం చెప్పలేము. బెయిల్ వచ్చింది, బయటకు వస్తారు. ఇప్పటి వరకు అయితే తర్వాత ఏం అప్డేట్ ఉందో అది తెలియదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు వచ్చారు కదా. నెల్లూరు జైలుకి వెళ్ళి జైల్లో ములాఖతులో తనను కలుసుకున్నారు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి మంత్రుల్లో అరెస్ట్ అయ్యి ఎక్కువ కాలం జైల్లో ఉంటుంది ఇప్పటి వరకు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. బహుశా ఆయనకు ఇక్కడితో కేసులో విముక్తి జరిగిందేమో చెప్పలేము. సరే ఇప్పుడు ఆయన బయటకు వచ్చేస్తే తర్వాత ఇంకెవరి మీద మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. మొత్తం మీద ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వైసీపీ నాయకుల మీద కేసులు, అరెస్టులు, బెయిల్లు, దీని చుట్టూ ఫుల్గా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు లాయర్లు, వాళ్ళ టీము వాళ్ళకి చాలా పెద్ద బిజినెస్ లేండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రం. నిజంగానే లాయర్లకు చాలా పెద్ద బిజినెస్. వాళ్ళకి 2 చేతుల సంపాదించుకోవచ్చు వాళ్ళ లాయర్లు. ఏముంది ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా లాంటి వాళ్ళకు ఎంత డబ్బులు కోట్లు విడుదల చేస్తుంది ప్రభుత్వం వైపు నుంచి. ఎవరికైనా కనుక అదృష్టం ఉండాలి ప్రభుత్వ సొమ్ము ఇలా కోట్లు తినాలంటే.